అండి. హెల్తీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఫౌండేషనే డైట్. ఈ డైట్ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నిటిని క్లారిటీ తీసుకురావడానికి ఈ ఎపిసోడ్ మీకు చాలా యూజ్ అవుతుంది. మనం చాలా రెగ్యులర్‌గా ఇడ్లీ, దోస, చపాతీ, రైస్ తీసుకుంటూ ఉంటాం. ఇవి తీసుకోవడం వల్ల మనం ఏమైనా వెయిట్ గెయిన్ అవుతామా? నో మ్యామ్. ఇడ్లీ, రైస్, దోశ, చపాతీ ఇవి కరెక్ట్ పోర్షన్స్లో తీసుకుంటే వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సే లేదు. ఇవి కనుక మీరు మీ డైట్లో స్కిప్ చేద్దాం అనుకుంటే మీరు ఒక మంచి న్యూట్రియంట్ని మిస్ చేసుకుంటున్నట్టే. ఇవి మీ బ్రెయిన్ అండ్ మజిల్స్కి ఒక ప్రైమరీ ఎనర్జీ సోర్స్. ఇది మీరు త్రూ అవుట్ ద డే ఎనర్జెటిక్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి. ఈ మధ్య రెగ్యులర్‌గా చాలామంది గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతామని. ఇది నిజమా? నో మ్యామ్. గ్రీన్ టీకి అసలు వెయిట్ లాస్కి సంబంధమే లేదు. గ్రీన్ టీలో కెఫీన్ అండ్ ఫ్లేవనాయిడ్స్ లైక్ క్యాటచిన్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతాయి కానీ వెయిట్ లాస్కి ఎక్కడా హెల్ప్ చేయవు. ఘీ, ఆయిల్స్, నట్స్ ఇవన్నీ ఫ్యాట్స్ కదా. ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం ఏమైనా ఫ్యాట్ గెయిన్ అవుతామా? నో మ్యామ్. పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాట్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. ఇది మన బాడీకి ఎనర్జీ లాంగ్ లాస్టింగ్ ఇవ్వడానికి, హార్మోన్స్ బెటర్గా ఫంక్షన్ అవ్వడానికి, ఎసెన్షియల్ వైటమిన్స్ లైక్ ఏడిఈకే ఇవి బాడీకి బెటర్గా అబ్జార్బ్ అవ్వడానికి, బ్రెయిన్ ఫంక్షనింగ్ బెటర్గా అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి. కంట్రోల్ పోర్షన్స్లో మనం ఫ్యాట్ తీసుకోవడం వల్ల మన ఫ్యాట్ ఎప్పుడూ కంట్రోల్గానే ఉంటుంది. చాలామంది సన్నగా ఉన్నామంటే ఫిట్గా, హెల్తీగా ఉన్నాం అనుకుంటారు. ఈజ్ ఇట్ ట్రూ? ఫిట్నెస్ ఈజ్ నాట్ అబౌట్ సైజ్, ఫిట్నెస్ ఈజ్ నాట్ అబౌట్ అపీరియన్స్. ఒక పర్సన్ స్లిమ్గా ఉండి అన్హెల్దీగానే ఉండొచ్చు, హెవీగా ఉండి హెల్దీగా కూడా ఉండొచ్చు. ట్రూ ఫిట్నెస్ కమ్స్ ఫ్రమ్ స్ట్రెంగ్త్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అండ్ గుడ్ మెటబాలిక్ రేట్, నాట్ జస్ట్ అపీరెన్స్. మీల్స్ని స్కిప్ చేస్తే చాలామంది వెయిట్ లాస్ అవుతాం అనుకుంటారు. నిజంగా వెయిట్ లాస్ అవుతామా? నో మ్యామ్. మీల్ స్కిప్ చేయడం వల్ల మెటబాలిజం స్లో అవుతుంది. దీనివల్ల ఓవర్ ఈట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వెయిట్ లాస్ అవ్వడానికి స్కిప్పింగ్ మీల్స్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. ఎవ్రీ 2 అవర్స్కి ఏదో ఒకటి తింటూ ఉండాలి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అలా ఏం లేదు మ్యామ్. ఇది కంప్లీట్గా పర్సనల్ ప్రిఫరెన్స్. టోటల్ క్యాలరీ ఇంటేక్ మ్యాటర్స్ మోర్. ఫ్యాట్ బర్న్ అవడం కోసం చాలామంది లెమన్ వాటర్ తాగుతూ ఉంటారు. ఈజ్ ఇట్ రియల్లీ గుడ్ ప్రాక్టీస్? ఏ పర్టికులర్ ఫుడ్ డైరెక్ట్గా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ అవ్వదు మ్యామ్. లెమన్ వాటర్ అనేది డైజెషన్కి హెల్ప్ అవుతుంది కానీ డైరెక్ట్గా ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ అవ్వదు. క్యాలరీ డెఫిసిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అవ్వాలంటే డిన్నర్ 7 లోపలే ఫినిష్ చేయాలి అనుకుంటారు. ఇది ఎంతవరకు నిజం? మనం ఏ టైంలో ఫుడ్ తీసుకున్నా మన బాడీ ఒక్కలానే బ్రేక్ డౌన్ చేసుకుంటుంది, ఒక్కలానే యూటిలైజ్ చేసుకుంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు క్యాలరీ బ్యాలెన్సే చాలా ఇంపార్టెంట్. ఉపవాసాలు చేయడం వల్ల చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతామని అనుకుంటారు. ఇది నిజమేనా? ఇది ఎంత మాత్రం నిజం కాదు మ్యామ్. ఎక్కువ ఉపవాసాలు ఉండటం వల్ల మజిల్ లాస్ అయిపోయి మెటబాలిజం స్లో అయిపోతుంది. దీనివల్ల ఆల్రెడీ లూజ్ అయిపోయిన వెయిట్ కూడా బౌన్స్ బ్యాక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఫ్యాట్ లాస్ అవ్వడానికి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ మాత్రమే హెల్ప్ అవుట్ అవుతాయని చాలామంది అనుకుంటారు. దీనికి మీరు క్లారిటీ ఇస్తారా? వాకింగ్, జిమ్, యోగా ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అంతేకాని హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు.